నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో అన్ని రాష్ట్రాల్లో ధర్నాలు రాస్తాలకు నిర్వహిస్తూ ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు. సో ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్లో సిపిఐ ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. దేనికి అనంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలను అడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిద్దామంటూ సిపిఐ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇవాళ హిమాయత్ నగర్ చౌరస్తా దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. నా పక్కనే చూడండి, ఈ ఒక పక్క సిలిండర్ కనిపిస్తూ ఉన్నది, ఇక్కడ నా వెనకాల అక్కడ సిలిండర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా ఎక్కడికక్కడ ధర్నాలను నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం, మనతో పాటు ఏఎస్ఎఫ్ నాయకులు ఉదయ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు అనేది ఇవాళ ఏం పెరగలేదు, గత ప్రభుత్వంలో పెరిగినాయి, ఇప్పుడు పెరిగినాయి. ఇది 4 సంవత్సరాల తర్వాత పెరిగినాయి. సో దీన్ని ఎందుకు మీరు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు? ఇది గ్లోబల్ క్రైసిస్ లో భాగంగానే పెరిగినాయి కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 12 సంవత్సరాలు అయిందండి వచ్చి. ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేస్తాయి అనుకున్నప్పుడు భారాలు తగ్గాలి కానీ పెరగాల్సిన అవసరం లేదు. గతంలో పెరిగినా ఇంకెప్పుడు పెరిగినా కూడా ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదము, ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదాలు కలిసి ఇరాన్ మీద దాడి చేస్తూ ఇరాన్ నుంచి రావాల్సిన, హర్ముజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి పెట్రోల్, డీజిల్, తైలం అనేది కూడా ఇవాళ మనకు అందరి ద్రాక్షలాగా మిగిలిపోయినటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు గోడ మీద పిల్లిలాగా ఉంటూ యుద్ధాన్ని ఆపేయకుండా చేసి వానికి భయపడుకుంటా నిమిత్త మాత్రంగా ఉన్న సందర్భంలో మన దేశంలో పెట్రోల్ను మనం పొదుపుగా వాడుకోవాలి, బంగారాన్ని 1 సంవత్సరం వరకు కొనకూడదు, ఇటువంటి విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ మేమేమంటున్నాము అంటే గతంలో పెరిగినాయి కాబట్టి ఇప్పుడు పెరగకుండా తప్పేందని మీరు అన్నదానికి వస్తున్నప్పుడు, అవునండి, ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ప్రజల సంక్షేమం చూడాల్సినటువంటి ప్రభుత్వాలు భారాలైనా ఏదైనా తగ్గాలి. ఇప్పుడు గ్యాసు, పెట్రోలు, ఫర్ ఎగ్జాంపుల్ మన 15 రోజుల కింద చూసినాం, పెట్రోల్ దొరకలేదని వేలాది మంది పెట్రోల్ బంకులలో లైన్ కట్టినటువంటి సందర్భాలు. లైన్ కట్టినప్పుడు వాళ్ళ జీవన పోరాటంలో సమస్యను ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు. మనందరికీ బండ్లు ఉన్నాయి. ఇవాళ మేమేమంటున్నాము, నరేంద్ర మోడీ గారు బంగారాన్ని కొనొద్దు, పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడుకోవాలి అని నిత్యావసర వస్తువుల మీద, తినే తిండి మీద, పాల మీద, కూరగాయల మీద ట్యాక్సీల పేరుతో లాగడమే కాదు. ఇక్కడ మేమేమంటున్నామంటే నీ ప్రభుత్వ పాలనలో గ్రోత్ పెరగాలి. 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు పెరిగింది. ఈ ప్రజల కోసం మిగులుబాటు నేను చూపించిన కాబట్టి పెట్రోల్ ధర 3 రూపాయలు పెంచడం కాదు, తగ్గిస్తున్నాం అనేటువంటి గొప్ప స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల నీ ప్రభుత్వము ఆర్థికంగా, సామాజికంగా ఈ దేశ స్థాయిలో జీడిపి రేటు కూడా ఉన్నతంగా ఉంది అనేది అభివృద్ధి నమూనాలో చూస్తాం. కానీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలకు, సామాన్య మానవులకు నష్టం వాటిల్లుతున్నది. ఇవాళ 3 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఇవాళ డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, దైనందిన జీవితంలో గ్యాస్ కానీ, మనం మన జీవన సాంప్రదాయంలో కట్టెల ద్వారా వండుకున్న సందర్భాలు కాలక్రమేణా మార్పుకు గురైన తర్వాత నిత్యావసర గ్యాసు, డీజిల్ నుంచి, కిరోసిన్ నుంచి మనం గ్యాస్కి వచ్చినాం. గ్యాస్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. గ్యాస్ లేకపోతే హైదరాబాద్లో బతికే వాళ్ళు బతికేలేదండి. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రేపటి భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం రాబోతున్నది అనే భయోత్పాతాన్ని తన హృదయంలో సృష్టించుకొని మన హైదరాబాద్కి వచ్చి మీటింగ్ పోయినాక మళ్ళీ పెంచిండు అనే సాక్ష్యం. ఎందుకంటే మీకు ఒక నమూనా చెప్తా. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల మహేంద్ర రాజపక్సే, విక్రమ్ సింఘే లాంటి వాళ్ళు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయి బంకర్లో దాచుకున్న సందర్భాలు మనం చూసినాం. కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా అటువంటి ప్రమాదం ఎదుర్కోబోతున్నామనే భయాన్ని ముందస్తుగా చెప్తుండు అనడానికి. ఎందుకంటే ఇవాళ మాది రాజకీయ పార్టీ ఉండొచ్చు, మేము రాజకీయాలు మాట్లాడుతున్నామని వాళ్ళు అనుకోవచ్చు. కానీ రాజకీయాలకు, ప్రజలకు తినే తిండి నుంచి పడుకునే బెడ్ వరకు సంబంధాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఆగిపోయినాయి అనుకున్నప్పుడు ప్రజలే రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే, తక్షణ యుద్ధ ప్రాతిపదికన మీరు పెంచినవి తగ్గించే ప్రయత్నం చేసి నిలువలు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం చేయకుండా ప్రజా పరిపాలన చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తారు. అయితే ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, మన రాష్ట్రం ఒకటే కాదు, మన దేశం ఒకటే కాదు, వీళ్ళ పక్క రాష్ట్రాలలో పెరిగింది, మన దేశంలో పెరిగింది. ఇంకో విషయం, మన పక్క దేశాలు కూడా చూస్తే పాకిస్తాన్ లాంటి దేశాల్లో 300-400 లీటర్ పెట్రోల్ కూడా ఉన్నది. మరి మీరే ఇంత గగ్గోల్లో పెడితే వాళ్ళేమనాలి అంటూనే ఇందాక కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పెరిగిన ఈ ధరలు కేవలం దేశ అభివృద్ధి కోసం మాత్రమే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం కాదు, అందరూ అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళకు పక్క మతస్థుడు విశ్వాసంతో ఒక చర్చి కట్టుకుంటారు, మసీదు కట్టుకుంటున్నాం, వాళ్ళంతా కంపరమెక్కిపోయి పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకుంటారు వీళ్ళు. మరి పక్క దేశాల గురించి వీళ్ళకి ఎందుకండి? హిందువులం, ధర్మకంగా బిందువులం అనుకున్నప్పుడు మరి హిందువుల యొక్క గొప్పతనం గురించి మాట్లాడాలి. పక్క దేశం, పక్క రాష్ట్రం సిగ్గు లేకుండా మాట్లాడడం ఏంటండి? ఇది రాజకీయ అస్తిత్వం మీద పునాది గడుపుకోవడానికి, ఇది తప్పును కప్పిపుచ్చుకోవడానికి.
తప్పును కప్పిపుచ్చుకొని ప్రజల యొక్క మనోభిప్రాయాలకు మతం పేరుతో విశ్వాసాల ద్వారా రాజకీయ అస్తిత్వం కోసం డంబాచార ప్రచారం కోసం మాత్రమే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడతారు. పాకిస్తాన్ అని మాట్లాడతారు, పక్క దేశం అని మాట్లాడతారు, 300 ఉందని మాట్లాడతారు. పాకిస్తాన్ వాళ్ళు అంటేనే వీళ్ళకి నచ్చదు, ముస్లింలు అంటేనే వీళ్ళకి నచ్చదు. మతోన్మాదం పేరు మీద మా ఇతరులకు చూపించి వీళ్ళు రాజకీయ అస్తిత్వం నిలబెట్టుకుంటారు. ఇక్కడ మేమేమంటారు ఉండి వాళ్ళు తప్పించుకోవడానికి 1,00,000 మాటలు మాట్లాడినా ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు ఆ రేట్లు, వాళ్ళు పెంచిన ధరలు అన్ని గమనిస్తున్నారు. ప్రజా చైతన్యం అనేది బయటకు వచ్చినాడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి బట్టలిప్పి తన్ని మీ ప్రభుత్వాన్ని కాలగర్భంలో కలిపేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కిషన్ రెడ్డి మాట్లాడినా, బండి సంజయ్ మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా ప్రజలు మాత్రం వీళ్ళ ప్రభుత్వ విధానాలను హర్షించరు. ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయి. ప్రజలు విసికి వేసారిపోతున్న సందర్భంలో దైనందిన జీవితంలో రోజువారీగా ఎంత దుర్భర పరిస్థితులు ఎదుర్కోబోతారో మరి కొద్ది రోజుల్లో చూడడం వల్ల ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదం ఉంటాయని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మా అభిప్రాయం ఏంటంటే బండి భగీరథ్ అనబడే వ్యక్తి ఫోక్సో ద్వారా అరెస్ట్ చేయబడబోతున్నాడు. ఆ అమ్మాయి మైనర్ అని హైకోర్టు స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ దేశంలో అణగారిన వర్గాల మీద ఫోక్సో అయితే వితౌట్ సిట్ లేకుండా తీసుకుపోయి చెంచలు కూడా జైల్లో, చర్లపల్లి జైల్లో వేస్తారు. నేను చెంచలు కూడా జైల్లో వాళ్ళ సహచర్యంగా నేనున్నా. ఇవాళ పలానా ఆయన కొడుకు అని పేరు చెప్తూ ఇవాళ ఆయనను ఇన్ని రోజులు అప్స్టాండింగ్ లో పెట్టిండ్రండి. ప్రభుత్వాల వైఫల్యం ఉంది, ఆర్థిక బలం, అంగబలము, ప్రభుత్వ విధాన అహంకార బలం ఉంది వీళ్ళకు ఉంది కాబట్టి ఇన్ని రోజుల నుంచి 8 తారీఖు కేసు అయితే ఈ రోజు వరకు నువ్వు అరెస్ట్ చేయలేదు అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సందర్భంలో పక్కా రాజకీయ పలుకుబడిగా ఉన్న సందర్భాలు కాబట్టి బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలి. పేదవానికి ఉన్నవానికి చట్టం ముందు అందరూ సమానమైన న్యాయాన్ని ప్రజలకు తెలియపరిచే ప్రయత్నం చేయాలంటే బండి భగీరథ్ను కూడా అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. సో చూస్తున్నాం కదా, ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం అంటే మీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనము అని చెప్తూనే వాళ్ళ ప్రజలను నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సిలిండర్ రేట్లు పెంచుతారు, ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతారు. సో ఏం చేద్దాం అనుకున్నారు? కేవలం మీరు నీతులు చెప్పడానికే సరిపోతున్నారు తప్ప ప్రజల బాగోగులు పట్టడానికి మీకు సరిపోవు అని అంటుండే బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇంతవరకు పోక్సో కేసు నమోదైనటువంటి నిందితుడిని ఎందుకు మీరు ఇన్ని రోజుల వరకు దాస్తా ఉన్నారు? కేసు ఇన్ని రోజులైనా కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. కెమెరామెన్ బిట్టుతో ఉదయ్, విశ్వం టీవీ, హిమాయత్ నగర్ సిపిఐ ఆఫీస్.